ఇంట్లో పనంతా అయిపోయి పడుకున్న టైంలో పని చేసుకుంటున్నాను సీరియస్‌గా. ఇంతకీ హడావిడంతా ఎందుకంటే, మేము ఊటీ ఎళ్తున్నాం ఫ్యామిలీ ట్రిప్పు. అయితే ట్రైన్‌లో ఫుడ్ తయారు చేసుకుంటున్నాననమాట. ట్రైన్‌లో ఫుడ్ అంత మంచిది కాదు కదా! దానికి తోడు 16 హవర్స్ జర్నీ ఉంటది. రేపు ఉదయాన్నే 5:30కి ట్రైన్ అనమాట. ఇంక ఉదయాన్నే లేసి చేసుకునేంత టైం ఉండదని ఇంట్లో వంట పని, పిల్లల పని అన్ని పనులు అయిపోయిన తర్వాత ట్రైన్‌లో ఫుడ్ తయారు చేసుకుంటున్నాను. ట్రైన్‌లో ఫుడ్ దొరుకుతది కానీ ఎందుకు తయారు చేసుకుంటున్నాం అని అంటారేమో. ఎందుకంటే ఈ మధ్యన యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రైన్‌లో ఫుడ్ ఎలా తయారు చేస్తున్నారని పెద్ద పెద్ద వీడియోలు పెడుతున్నారు కదా! అవి చూసినా కూడా ట్రైన్‌లో ఫుడ్ తిన్నామంటే మన సంగతి ఇంకంతే. అందుకనే కష్టమైనా పర్లేదని ఫుడ్ అంతా ప్యాక్ చేసుకున్నాను నైటే. ఇంకా ఫుడ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత బట్టలు కూడా ప్యాక్ చేసేసుకొని పడుకునేసరికి నైట్ 12 అయింది. మళ్ళీ వెంటనే ఉదయాన్నే 3 గంటలు లేచి ఉన్ని గిన్నెలు క్లీన్ చేసేసి పూజ చేసుకొని చక్కగా రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాం. ఇప్పుడైతే 4:52 అయింది టైము. 5:30కి మా ట్రైన్ అనమాట. నైట్ అంతా పడుకోలేదు కదా, పనులు చేసుకుని ఉన్నాం కదా. ఇంకా ట్రైన్ ఎక్కగానే చక్కగా బెడ్షీట్లు పర్చేసుకొని హ్యాపీగా పడుకుని పోయామన్నమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలన్నీ కూడా కోయంబత్తూరులో, ఊటీలోనే వస్తాయి చూసేయండి.